హాయ్ డియర్ స్టూడెంట్స్, ఫైనలీ హ్యాపీ న్యూస్. మన రేవంత్ అన్న నోటిఫికేషన్ ఇచ్చేశాడు. ఏడబ్ల్ఈ ఫస్ట్ నోటిఫికేషన్ ఇన్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఇచ్చాడు. ఇలానే ది అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి అనుకుందాము. సో ప్రజెంట్లీ 222 పోస్టులు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఏడబ్ల్ఈ పోస్టులు అనౌన్స్ చేసేసాడు 2 మే. దీస్ ఆర్ ఆల్ గజెటెడ్ పోస్ట్. అంటే మీరు ఒక్కసారి జాబ్ వచ్చిందంటే గ్రీన్ ఇంక్ వాడచ్చు. యూ హ్యావ్ ది హయ్యెస్ట్ అథారిటీ అండ్ యువర్ నేమ్ విల్ బీ ఎంటర్డ్ ఇన్ టు ద గజెట్. ఇండియన్ గవర్నమెంట్ గజెట్లో మీ పేరు రాయబడుతుంది. మీరు మీ సర్టిఫికేషన్, మీ సైన్కు చాలా వాల్యూ పెరుగుతుంది. ఈవెన్ మీరు గ్రీన్ ఇంక్ పెన్ అలా జోబులో పెట్టుకొని వెళ్తున్నారనుకోండి, పీపుల్ ఐడెంటిఫై దట్ యువర్ గజెటెడ్ ఆఫీసర్. సో దానికోసం మన నిరీక్షణ అతి త్వరలో ఫలితాన్ని ఇవ్వబోతుంది. సో నోటిఫికేషన్ వచ్చేసింది. ఇన్ ఫ్యూచర్ ఈ కొద్దిగా కష్టపడ్డారనుకోండి, దిస్ 4-5 months ఆఫ్ టైం డెఫినెట్లీ విల్ గో టు ద నెక్స్ట్ స్టేజ్, సెక్యూర్ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్. చూసారా, శాలరీ కూడా 54 to 20, దిస్ ఇస్ స్కేల్ ఆఫ్ పే. అంటే స్టార్టింగ్ 75,000 ప్రతి మంత్ మీ అకౌంట్లో అయితే పడిపోతుంది. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్. అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పవర్, లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ, లాట్ ఆఫ్ వాట్ డు యూ సే క్లారిటీ అండ్ లాట్ ఆఫ్ goal reaching capacity will come with this post. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అంటే నాకు తెలిసి ద టాప్ మోస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఆ తర్వాత ఇరిగేషన్ వస్తుంది అనుకోండి. సో ద పవర్ఫుల్. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆల్ రోడ్స్, మన గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అన్నారు, బ్రౌన్ ఫీల్డ్ రోడ్స్ అంటున్నారు. సో రోడ్ డెవలప్మెంట్ ఎటు చూసినా కనిపిస్తోంది. దట్ విల్ బి దేర్ ఇన్ యువర్ లైఫ్ పీరియడ్. ఏదైనా ఒక ప్లేస్ సివిలైజేషన్ అండ్ డెవలప్మెంట్ మీరు అలా జస్ట్ గ్లాన్స్ చేసి చెప్పాలి అంటే రోడ్సే చూడాలి, రోడ్స్ అండ్ బ్రిడ్జెసే చూడాలి. సో విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ ఇన్ ఫ్యూచర్ విత్ ఏ లిటిల్ ఎఫర్ట్. సో ఏజ్ లిమిట్ ఈజ్ 18 to 44, బట్ 18 వాళ్ళకు జనరల్గా డిగ్రీ కంప్లీట్ అవ్వదు. కాబట్టి అరౌండ్ 21 years ఆఫ్ ఏజ్ మీరు గవర్నమెంట్ జాబ్లో ఎంటర్ అయ్యారనుకోండి, యూ గో ఇన్ టు ద టాప్ మోస్ట్ పొజిషన్. ఈఎన్సీ లాగా కూడా రిటైర్ అవ్వచ్చు. ఆ అవకాశం జస్ట్ 21 yearsలో జాబ్లో చేరిన వాళ్ళకు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెషర్స్ అండ్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు కొద్దిగా కష్టపడితే మీరు ముందుకెళ్ళిపోతారు. ఎలిజిబిలిటీ 2 June నాటికి 2026 మీకు రిజల్ట్స్ వచ్చి కోర్స్ కంప్లీట్ అయి ఉండాలి. దీనిపైన చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సార్ మాకు ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ ఆర్ అవైటెడ్, ఇంకా లాస్ట్ 1 or 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, రిజల్ట్స్ కూడా తొందరలో వస్తాయి, మేము ఎలిజిబులా? యాజ్ పర్ దిస్ నోటిఫికేషన్ మీరు ఎలిజిబుల్ కాదు. ఒకవేళ మీకు ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి ఉంటే, అఫీషియల్గా డిక్లేర్ చేసుంటే యు ఆర్ ఎలిజిబుల్. కానీ మీరందరూ అప్లై చేసుకుంటే, మీరందరూ మెయిల్ పెడితే కానీ, రిక్వెస్ట్ చేస్తే దెర్ మే బీ ఛాన్సెస్ ఆఫ్ అమెండ్మెంట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు మధ్యలో 2 Juneకి ఇచ్చారు కాబట్టి కొన్ని కాలేజెస్లో కరికులం లేట్ అయింది. కాబట్టి మీరు సర్వీస్ కమిషన్కు పర్సనల్గా రిక్వెస్టింగ్ మెయిల్ పెట్టండి. దే మే కన్సిడర్ విత్ అమెండ్మెంట్. ఆ పని అయితే చేయండి. సో మినిమం పర్సెంటేజ్ అంటూ ఏం లేదు. మీరు జస్ట్ పాస్ అయ్యి మీకు డిగ్రీ ఉంటే చాలు, మీరు ఎగ్జామ్ రాసేయచ్చు. నేను చాలామందిని చూశాను, ఈవెన్ ఫస్ట్ క్లాస్ లేకుండా అతి తక్కువ పర్సెంటేజ్తో పాస్ అయిన వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి బాగా చదివి జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో మార్కులు తక్కువ ఉన్నాయి, పర్సెంటేజ్ తక్కువ ఉంది అని మీరు ఎక్కడా డిగ్రేడ్ అవ్వకండి.
కాన్ఫిడెన్స్గా ముందుకెళ్ళండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకు అక్కర్లేదు, ఎందుకంటే మినిమం వస్తే మనకు ఎక్కడ ఏ ప్రకారమైన జాబు రాదు. సో లాస్ట్ 2022లో ఒక నోటిఫికేషన్ వేశారు తెలంగాణలో, అది కట్ ఆఫ్ అనమాట. ఆ పేపర్ చాలా ఈజీగా ఉంది, కట్ ఆఫ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. మీరు ఓసీనే టార్గెట్ చేయండి, ఎందుకంటే తక్కువ జాబ్స్ ఉన్నాయి కాబట్టి. 220 పోస్టులే ఉన్నాయి. అప్పుడు చూడండి ఆల్మోస్ట్ 1154 పోస్టులు ఉండేవి. సో ప్రజెంట్లీ వీ హ్యావ్ లెస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ద ప్రజెంట్ నోటిఫికేషన్. ఫ్యూచర్లో వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేది కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ హవెవర్ దిల్ కమ్. సో మన కాంపిటీషన్ ఇప్పుడు కొద్దిగా హైగానే ఉంది, ఎందుకంటే ఆఫ్టర్ 2022 అంటే 23 బ్యాచ్, 24 బ్యాచ్, 25 బ్యాచ్ అండ్ ప్రజెంట్ బ్యాచ్లో కొంతమంది వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. ఇంకా లాస్ట్ రిక్రూట్మెంట్లో కొద్దిగా జస్ట్ నారోలో మిస్ అయిన వాళ్ళు, ఆ టైంలో రాయలేకపోయిన వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకు ఒక మంచి అవకాశం. బట్ కాంపిటీషన్ బాగానే ఉంది. కొద్దిగా జాగ్రత్తగా చదవగలిగితే మీరు ముందుకెళ్తారు. ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, కానీ యాక్చువల్ రియల్ కాంపిటీషన్ తక్కువగానే ఉంటుంది. మీరు ఆ రియల్ కాంపిటీషన్లోకి ఎంటర్ అవుతే జాబ్ మీదే. సో మనం ఓసీ అనుకొనే ప్రిపేర్ అవ్వండి, దెన్ దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్, మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఫర్ 500 మార్క్స్, సో దిస్ ఈజ్ పేపర్ 1లో 110 to 130 మార్క్స్ తెచ్చుకోగలిగితే చాలా మంచి ఎడ్జ్లో ముందుకెళ్తారు. సో పేపర్ 1 ఈజ్ క్రూషియల్ అండ్ డిసైడింగ్ ఫార్ జాబ్. ఎందుకంటే చాలామంది ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ టెక్నికల్ పేపర్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు, కానీ జనరల్ పేపర్లో చాలా జనరల్గా చదువుతారు. జనరల్గా చదివి తక్కువ మార్కులు వచ్చాయంటే జాబ్ పోతుంది. నేను చాలామందిని చూశాను, టెక్నికల్లో మంచి మార్క్స్ ఉంటాయి, చాలా మంచి మార్క్స్ ఉంటాయి. టాపర్ నెంబర్ 1 ర్యాంక్ కన్నా మంచి మార్క్స్ ఉన్న వాళ్ళకు కూడా జాబ్ రాకుండా పోయాయి బికాజ్ ఆఫ్ జనరల్ పేపర్. కాబట్టి జనరల్ పేపర్కు ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి, ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి చదవండి. అండ్ టార్గెట్ అరౌండ్ 130, కొద్దిగా అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్లో పోవచ్చు, ఏం కాదు. టార్గెట్ అరౌండ్ 130 అండ్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ విన్ ద గేమ్. జనరల్ పేపర్లో 130 వరకు తెచ్చుకోగలిగితే టెక్నికల్లో ఈజీగా ఆరాంగా మీరు టార్గెట్ రీచ్ అవ్వగలుగుతారు. పేపర్ 2లో అరౌండ్ 220 to 260 మార్క్స్ను టార్గెట్ చేయండి అవుట్ ఆఫ్ 300. నెక్స్ట్ కంబైన్డ్ 350 అండ్ అబవ్ మీరు టాప్లో ఉంటారు. మీరు టాప్ నెంబర్ 1 అయ్యారనుకోండి, ఈవెన్ ఇన్ ఫ్యూచర్లో ప్రమోషన్లో కూడా మీకే ఫస్ట్ ఇస్తారు. ఒక రిక్రూట్మెంట్లో 220 పోస్టులు ఉన్నాయి కదా, మీకు 220 నెంబర్ అనుకోండి, మీరు 220th జాయిన్ ఇన్ ద డిపార్ట్మెంట్ అవుతే మీకు ప్రమోషన్లో కూడా మీకు లాస్ట్లోనే ఉంటారు. సో ట్రై టు బీ ఆన్ ది టాప్. అండ్ మీ ఫ్యూచర్ కరికులం, ఫ్యూచర్ లైఫ్లో ఈవెన్ మీకు ఈఎన్సీ ఛాన్స్ వస్తోంది అనుకోండి, అప్పుడు కూడా ఈ ర్యాంక్ చూస్తారు. ఇట్ విల్ బి దేర్ త్రూ అవుట్ యువర్ లైఫ్ వన్స్ యూ జాయిన్ ఇన్ ద డిపార్ట్మెంట్. కాబట్టి మంచి ర్యాంకుతో, మంచి మార్కులతో ముందుకెళ్ళాలనే టార్గెట్ అయితే పెట్టుకోండి. దీస్ ఆర్ జనరల్ టార్గెట్స్ బేస్డ్ అపాన్ ది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్. పేపర్ టఫ్గా ఉందా, ఈజీగా ఉందా, దాన్ని బట్టి ఇవి కూడా మారుతూ ఉంటాయి. ఇట్ ఈస్ రిలేటివ్. సో ఈ టార్గెట్లను ఓన్లీ మీకు ప్రిపరేషన్లో వస్తున్నామా లేదా అని చెప్పి చూసుకోవడానికి ట్రై చేయండి, కానీ బట్ ఫైనలీ ఈ టార్గెట్స్ మనకు కంపారిజన్ కానే కాదు. అండ్ ఎస్పెషలీ ద గర్ల్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్, 33% హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. సో ఎడ్జ్ అయితే ఉంది. కాబట్టి అమ్మాయిలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా పనులన్నీ పక్కన పెట్టి చదవండి. డెఫినెట్లీ యూ విల్ గోయింగ్ టు ద రెస్పెక్టబుల్ పొజిషన్. మీకు జాబ్ వచ్చిందనుకోండి, మీ లెవెల్ ఇన్ ద ఫ్యామిలీ, మీ లెవెల్ ఇన్ ద సొసైటీ మారుతుంది. సో స్త్రీ శక్తి 33% యూజ్ చేసుకోండి. అలా అని చెప్పి 33% ఉంది కదా అని రిలాక్స్డ్గా చదవకండి, అందరితో పాటు ముందుండి చదవండి. కమింగ్ టు ద టైప్ ఆఫ్ ఎగ్జామ్, దిస్ ఈజ్ సిబిటి అంటారు, లేకపోతే సిబిఆర్టీ అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అడ్వాంటేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మనకు చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక పూల్లో ఉంటాయి.
ర్యాండమ్గా వచ్చి మన క్వశ్చన్ పేపర్లో ఫిక్స్ అవుతాయి. అంటే పేపర్ లీక్ అయ్యే అవకాశము చాలా తక్కువ. మీరు చూసే ఉంటారు ఈ మధ్య లాస్ట్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్ అండ్ నీట్ ఎగ్జామ్స్ ఇవన్నీ లీక్ ఎలా అవుతున్నాయంటే దిస్ ఆర్ పేపర్ బేస్డ్. కంప్యూటర్ బేస్డ్లో లీక్ అనేది అవకాశం ఉండదు. మెరిట్కు ఎక్కడ డోకా ఉండదు. నో నెగటివ్ మార్కింగ్, ఇది అడ్వాంటేజ్. అంటే మనం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. బట్ టైమ్ ఈజ్ ఎ కన్స్ట్రెయింట్ ఫర్ అస్. టైమ్ ఈజ్ ఎ కన్స్ట్రెయింట్. ఒక్క క్వశ్చన్ ఒక నిమిషంలో ఖతం చేసేటట్టు పెట్టుకోండి. వర్చువల్ క్యాలిక్యులేటర్ ఇస్తారు అంటారు, కానీ మన లాస్ట్ టైం టీజీపీఎస్సీలో వర్చువల్ క్యాలిక్యులేటర్ ఇవ్వలేదు. ఫ్యూచర్లో ఇస్తారో లేదో తెలియదు. కానీ మీరు క్యాలిక్యులేటర్ లేదనుకునే ప్రిపేర్ అవ్వండి. క్యాలిక్యులేటర్ ఉంటే ఏమవుతుందంటే కొద్దిగా హై లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, హై లెవెల్ ఆఫ్ న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వింగ్లోనే ఇది యూజ్ అవుతుంది. క్యాలిక్యులేటర్ ఉన్నా లేకున్నా మనకు పెద్ద ఫరక్ పడదు. క్యాలిక్యులేటర్ లేదనే ప్రిపేర్ అవ్వండి. బీ కేర్ఫుల్ అబౌట్ ద ప్రిపరేషన్. కమింగ్ టు ద సబ్జెక్ట్స్, మనం టెక్నికల్ గురించి మాట్లాడదాం. కమింగ్ టు ద సబ్జెక్ట్స్, చాలా సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ద హై వెయిటేజ్ చూడండి, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఓపెన్ ఛానల్ ఫ్లో అండ్ హైడ్రాలిక్ మెషినరీ. 20 to 25 మార్క్స్ వస్తాయి. 20 to 25 మార్క్స్, యావరేజ్ మార్క్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. వెరీ వెరీ గుడ్ వెయిటేజ్, సూపర్ వెయిటేజ్. బాగా చదవండి. కొంచెం హైడ్రాలిక్ మెషినరీలో కొద్దిగా ఆ మెషిన్ అటు ఇటు కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది, కానీ బట్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ హైడ్రాలిక్ మెషినరీ, కొంచెం ఒక పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయి, వాటిని చూసుకోండి. నెక్స్ట్ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్, ఇది మన రిక్వైర్మెంట్. అంటే దీనిపైన మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. అన్ని థియరీ క్వశ్చన్సే ఉంటాయి. చదవలేదనుకోండి, ప్రిపరేషన్ లేకపోతే ఖచ్చితంగా తప్పులు చేస్తాం, అలాంటి క్వశ్చన్లు ఉంటాయి. సో వెరీ గుడ్ వెయిటేజ్ ఫర్ ఇట్. నెక్స్ట్ వెయిటేజ్ అని చెప్పచ్చు. కమింగ్ టు ద థర్డ్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, 14 to 20 మార్క్స్. ఇది కూడా న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి, కానీ చాలా చిన్న చిన్న పిల్ల క్వశ్చన్సే ఉంటాయి. పెద్ద క్రిటికల్ క్వశ్చన్లు అయితే అడగట్లేదు. మీరు కాన్సెప్ట్ బుల్లెట్ పాయింట్స్లో గుర్తుపెట్టుకోగలిగితే మోర్ దెన్ ఇనఫ్. జియోటెక్నికల్ గుడ్ వెయిటేజ్, వెరీ గుడ్ వెయిటేజ్ ఈజ్ దేర్. ఇది కూడా థియరీ బేస్డే మనకు జనరల్గా కనిపిస్తుంది. సింపుల్ న్యూమరికల్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. సో కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఎన్విరాన్మెంటల్లో కూడా థియరీ ప్లస్ స్పెసిఫికేషన్స్, ద డ్రింకింగ్ వాటర్ స్పెసిఫికేషన్, వేస్ట్ వాటర్, ఆ మొత్తం మీరు జాగ్రత్తగా చదువుకోగలిగితే హైయెస్ట్ వెయిటేజ్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ సబ్జెక్ట్. ఎంపిరికల్ ఫార్ములాలు, స్పెసిఫికేషన్స్ ఉంటాయి, వాటిని కూడా కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎంపిరికల్ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ తెచ్చే అంత పెద్ద ఫార్ములాలు మనం గుర్తుపెట్టుకొని వదిలేస్తాం. బట్ యావరేజ్ లెవెల్ మన రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోండి అంతే. వెరీ వెరీ క్రిటికల్ ఎంపిరికల్ ఫార్ములాలు కనిపిస్తాయి, వాటిని అలా వదిలేయండి. వదిలేసినా కూడా ఏం కాదు. యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఐడెంటిఫై వాట్ టు రీడ్ అండ్ వాట్ నాట్ టు రీడ్. అప్పుడు మనకు వీ కెన్ కన్సైజ్ అవర్ ప్రిపరేషన్ అండ్ గో అహెడ్. నెక్స్ట్ సర్వే కూడా కొద్దిగా మనకు లాజికల్ స్కిల్స్ ఉంటే మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. అంత పెద్ద కష్టమైన సబ్జెక్ట్ ఏం కాదు. కొద్దిగా లాజిక్ ఉండాలి, కొద్దిగా అనలిటికల్ స్కిల్స్ ఉంటే ఈజీగా చేసుకుంటాం. ఇరిగేషన్ అండ్ హైడ్రాలజీ నుంచి మంచి మార్క్స్ పడుతున్నాయి. ఇరిగేషన్లో కూడా కొద్దిగా కంబైన్డ్ మంచి గుడ్ వెయిటేజే ఉంటుంది. స్ట్రక్చరల్ అనాలిసిస్ కొద్దిగా తక్కువ వెయిటేజ్ ఉంటుంది. బట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, మీకు ఫిక్స్డ్ బీమ్స్, ప్రాప్డ్ బీమ్స్, డిఫ్లెక్షన్స్, షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్లో స్ట్రాంగ్గా ఉంటే మన స్ట్రక్చరల్ అనాలిసిస్లో కూడా మంచి మార్కులు కొట్టచ్చు. అండ్ ప్లాస్టిక్ అనాలిసిస్, ఇండిటర్మినసీ, కైనెటిక్ అండ్ స్టాటిక్ ఇండిటర్మినసీలు గుర్తుపెట్టుకోగలిగితే చాలు. అండ్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇది మేనేజ్ చేయడం ఈజీ. ఎందుకంటే లిమిటెడ్ ఏరియా, సింపుల్ ఏరియా, ఈవెన్ న్యూమరికల్స్ వచ్చినా కూడా అలా చేసేయచ్చు అనమాట. సో డోంట్ లీవ్ దిస్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. స్టీల్ స్ట్రక్చర్స్ ఇది బిగ్ సబ్జెక్ట్ విత్ లెస్ వెయిటేజ్, బట్ చూసుకొని చదవండి. ఏ సబ్జెక్ట్ను వదిలేయకండి, ఎందుకంటే మనకున్న పోస్టులు తక్కువ. మనము ఆ పోస్టులలో ఇమడాలి అంటే ఏ సబ్జెక్ట్ను వదిలేయకూడదు.
మనం ఏదైనా సబ్జెక్ట్ను వదిలేసామంటే మనల్ని జాబ్ వదిలేస్తుంది, అది ప్రాబ్లం. సో మిస్లేనియస్ లైక్ జియాలజీ అండ్ ఇంకా కొన్ని ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటాయి, అవి కూడా 3 మార్క్స్ 4 మార్క్స్ పడచ్చు. జియాలజీ కూడా టైప్ ఆఫ్ స్టోన్స్, టైప్ ఆఫ్ రాక్స్, అగైన్ దట్ కమ్స్ ఇన్ టు అవర్ బిల్డింగ్ మెటీరియల్. ఓకేనా? దిస్ ఈస్ ఓవరాల్ పెరిఫరల్ వ్యూ ఆఫ్ ఈ వెయిటేజెస్ అనేది మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన సిబిటి పేపర్లో అయితే ఫిక్స్ చేస్తాం, కానీ ఒకసారి ఏమైంది తెలుసా, ఈ ఎన్విరాన్మెంటల్లో 0 క్వశ్చన్లు వచ్చాయి. ఎన్విరాన్మెంటల్ నుంచి క్వశ్చన్లే రాలేదు ఒక పర్టికులర్ ఎగ్జామ్లో. సో కాబట్టి వేరియేషన్స్ ఉంటాయి, కంపల్సరీ వేరియేషన్స్ ఉంటాయి. కానీ సిబిటి టెస్ట్లో ఏం చేస్తారంటే యూ హ్యావ్ ఎ బిగ్ పూల్ అండ్ ప్రతి ఏరియా నుంచి ఇన్ని క్వశ్చన్స్ రావాలని ప్రోగ్రామ్ రాస్తారు. అవి ఆటోమేటిక్గా వచ్చి పడతాయి. కాబట్టి సిబిటిలో అనే యావరేజ్ అటు ఇటునే ఉంటాయి, మరి 0 అయితే అవ్వవు. పేపర్ బేస్డ్ ఓఎంఆర్ షీట్ బేస్డ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, చాలా మిస్టేక్స్ ఉండేవి, కానీ ఇక్కడ అలాంటివి ఉండవు. నౌ కమింగ్ టు ద ప్రిపరేషన్ స్ట్రాటజీ. మనం ఖచ్చితంగా జాబ్ కొట్టాలి కదా. నేను ఆ సబ్జెక్ట్ వదిలేస్తా, ఈ సబ్జెక్ట్ వదిలేస్తా, నేను ఆల్రెడీ వదిలేసా, అట్లాంటివి పెట్టుకుంటే చాలా కష్టం, మనకు జాబ్ రాదు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రతి సబ్జెక్ట్లోనూ అబోవ్ యావరేజ్గా ఉండడానికి చూడండి, ఏ సబ్జెక్టు వదిలేయకండి. అంటే ప్రతి సబ్జెక్ట్లోనూ కొన్ని ఏరియాస్ వెరీ క్రిటికల్ ఉంటాయి. ఈవెన్ యాజ్ ఎ టీచర్ నేను కూడా వదిలేస్తా అలాంటి క్రిటికల్ టాపిక్స్ను. మీరు కూడా వెరీ క్రిటికల్ టాపిక్స్ను వదిలేయండి, ఏం కాదు. కానీ అబోవ్ యావరేజ్ లెవెల్లో మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, క్వాలిటీ ఈజ్ రిక్వైర్డ్ నాట్ ద క్వాంటిటీ. అరే నేను ఇంత చదివా, అంత చదివా, రోజుకు 36 గంటలు చదివా, 46 గంటలు చదివా, అది కాదు. మనము 1 గంట చదివినా కూడా ఎంత కాన్సన్ట్రేట్ చేసి చదువుతున్నాము, మన బుర్ర దాని మీద పనిచేస్తుందా లేదా అనేది గమనించి చదవండి. సో చదువుతున్నప్పుడు యూ నీడ్ టు, మనము ఆ చదువుతున్నది మన ఎగ్జామ్కి రిలవెంటా కాదా అనేది ఒక్కసారి ఆలోచించి చదవండి. చాలామందిని చూశాను, నేను పిల్లల్ని చూశాను, పెద్ద పెద్ద ఫార్ములాలు ఉంటాయి, కిలోమీటర్ లెంత్ ఫార్ములాలు, వాటిని కూడా బట్టి కొడుతున్నారు సర్వీస్ కమిషన్కి. ఎందుకు అవసరమా? ఒకవేళ అలాంటి క్వశ్చన్ బేస్డ్, అలాంటి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఎగ్జామ్ హాల్లో అయితే చేయలేరు. ఎగ్జామ్ హాల్ బయటకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ 1 వీక్ చేసుకోవచ్చేమో, కానీ ఎగ్జామ్ హాల్లో అయితే చేయలేరు. కాబట్టి వాట్ ఈజ్ రిలవెంట్, వాట్ ఈజ్ నాట్ రిలవెంట్ అనేది చూసుకొని చదవండి. ఈవెన్ మనం కోచింగ్లో కూడా ఏది అవసరమో అదే చెప్తాం, విచ్ ఈజ్ నాట్ రిలవెంట్ దాన్ని వదిలేసి చెప్తాం. కాబట్టి మీరు క్లాస్ నోట్స్ను, కోచింగ్ నోట్స్ను కరెక్ట్గా ఫాలో అవుతూ వెళ్తే మీకు సరిపోతుంది. మై సజెషన్ ఈజ్ ఈట్ లెస్ బట్ డైజెస్ట్ వెల్. తక్కువ తినండి, డైజెస్ట్ చేసుకోండి. సో స్లోలీ ఏమవుతుందంటే మనకున్న టైంలో 4 months ఆఫ్ టైంలో మనము ముందుకెళ్ళిపోతాము. డెఫినెట్లీ ఈరోజు మనకు పెద్ద కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు, కానీ ఆఫ్టర్ 2-3 months విత్ ప్రాపర్ వే ఆఫ్ స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ కాన్ఫిడెన్స్ అనేది స్లోగా పుంజుకుంటుంది. సో కాబట్టి డోంట్ లుక్ అట్ ద క్వాంటిటీ, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్స్ ఆర్ ఓన్లీ ఫర్ రెఫరెన్స్. టెక్స్ట్ బుక్స్ అనేవి అవసరమే లేదు. ఏదైనా సబ్జెక్ట్ క్లారిటీ లేదు, ఈ పర్టికులర్ టాపిక్ క్లారిటీ లేదు, అప్పుడు మీరు టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేయాలి. ఇప్పుడు అలా కాదు, ఏ చాట్ జీపీటీనో ఏ క్లౌడ్నో జస్ట్ అలా కొడితే మనకు రెఫరెన్స్ అంతా మొత్తం ఇచ్చేస్తుంది. సో కాబట్టి టెక్స్ట్ బుక్స్ చదివి నేను ఇప్పుడు టీజీపీఎస్సీ రాస్తాను అంటే మాత్రం బిగ్ జోక్. అవాయిడ్ జోక్స్ ఇన్ ద ప్రిపరేషన్. నెక్స్ట్, డోంట్ యూస్ డౌన్లోడెడ్ నోట్స్. ఇది పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఎవడో రాసుంటాడు క్లాస్ నోట్సు, దాన్ని ఇంకొకడెవడో స్కాన్ చేసి అప్లోడ్ చేస్తుంటాడు. మనము దాన్ని డౌన్లోడ్ చేసి చదువుకున్నామనుకోండి, వాడు ఎవడైనా తప్పు రాసుంటే ఆ నోట్స్లో మనం అదే బట్టి కొడతాం. దానికి ప్రూఫ్ లేదు, మెజర్ లేదు. కాబట్టి డౌన్లోడెడ్ నోట్స్ను అవాయిడ్ చేయండి. ఈ మధ్యనే ఒకడు వచ్చాడు, సార్ ఈ ఫార్ములా PL³/3i, అది PL²/3i ఉంది సార్, ఏది చదవాలి? అరే బాబు, డౌన్లోడ్ చేసిన నోట్స్లు చదవకండ్రా. వాడు స్క్వేర్ రాశాడో క్యూబ్ రాశాడో
మనకేం తెలుసు వాడు ఏ మూడ్లో రాశాడో తెలియదు కదా. సో కాబట్టి అథెంటికేటెడ్ మీ క్లాస్ నోట్స్ చదువుకోండి, లేకపోతే అథెంటికేటెడ్ మెటీరియల్ చదవండి. సో దోస్ ఆర్ ఆల్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్రాస్ చెక్స్ కాబట్టి వాటినే చదవండి, లేకపోతే చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. డోంట్ లీన్ ఫార్వర్డ్ టు చీప్ కోచింగ్ సెంటర్స్. సేమ్ అదే ప్రాబ్లం. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఏం చేస్తాడంటే ఎక్కడ చదవాలి, ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ వదిలేయాలి అనేది చెప్తారు. అదే ఇన్ఎక్స్పీరియన్స్డ్ అయితే ఏమవుతుందంటే ఏది చెప్పాలి, ఏది వదిలేయాలి అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళే కన్ఫ్యూజన్లో ఉంటే మీరేమవుతారు? మనకున్న ఛాన్సులు తక్కువ, మనకున్న టైం కూడా తక్కువ. కాబట్టి యూ హ్యావ్ టు రిలై అపాన్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. వాళ్ళను నమ్మండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకే బైక్ నడపడం కరెక్ట్గా రాదు, లర్నింగ్ లైసెన్స్లో ఉన్నాం, ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాం, టెన్షన్గా ఉంటాం, అటు ఇటు అయితే కింద పడతాం. అదే బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న రైడర్ అనుకోండి, ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ముందుకు వెళ్తారు. కాబట్టి బీ రిలై అపాన్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. నమ్మండి, ముందుకెళ్ళండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ ద ఎడ్జ్. ప్రిపేర్ షార్ట్ నోట్స్ ఆన్ యువర్ ఓన్. చాలామంది పిల్లలు చెప్తుంటారు, సార్ మా ఫ్రెండ్ నీట్గా షార్ట్ నోట్స్ అన్ని ఫార్ములాలు స్పెసిఫికేషన్స్ రాశారు, నేను జిరాక్స్ తీసుకోనా? అరే జిరాక్స్ ఎందుకు, నువ్వు అదే నోట్సే తీసుకోవాడు, ఇంకోటి రాసుకుంటాడు. అది కాదు, నువ్వు షార్ట్ నోట్స్ నువ్వే రాసుకుంటే నీకు యూజ్ అవుతుంది. పక్కన వాడిది కాపీ చేస్తే ఏం రాదు. యాక్చువల్లీ షార్ట్ నోట్స్ ఏంటంటే అది మన ఫైనల్ రివిజన్కి కూడా అదే ఉండాలన్నమాట. మన ఎంత ప్రిపేర్ అవుతామో వాటి నుంచి షార్ట్ నోట్స్ చేసుకోండి. ఇంకొందరు అడుగుతుంటారు, అరే సార్ షార్ట్ నోట్స్లో మొత్తం థియరీ మొత్తం రాసేద్దునా అని. షార్ట్ నోట్స్లో ఏది గుర్తు పెట్టుకోవాలంటే అదే రాయండి. స్పెసిఫికేషన్స్ రాయండి, ఫార్ములాలు రాయండి. పెద్ద పెద్ద ఫార్ములాలు, కిలోమీటర్ లెంత్ ఫార్ములాలు కాదు, చిన్న చిన్న ఫార్ములాలు, మనకు రిలవెంట్ ఫార్ములాలు, గుర్తు పెట్టుకోవాలి అనుకునే ఫార్ములాలు రాయండి. థియరీ డెఫినేషన్స్ కూడా పెద్ద అవసరం లేదు, ఎందుకంటే థియరీ మనము రెగ్యులర్ నోట్స్ అయితే చదువుతాం కదా, ఆ నోట్స్లో చదివినప్పుడు మన మెమరీ విల్ హ్యావ్ గుడ్ ఐడియా, గుడ్ వాట్ యూ సే రెసిప్రొకేటింగ్ కెపాసిటీ. మనము అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో క్వశ్చన్ చదివి 4 ఆప్షన్స్ చదివే లోపల ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలిసిపోతుంది ఇఫ్ ఇట్ ఈస్ ఎ థియరీ. సో థియరీని షార్ట్ నోట్స్లో రాయకండి. మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే స్పెసిఫికేషన్స్, డైరెక్ట్లీ పాయింట్ స్పెసిఫికేషన్స్ గుర్తుండాలి, అవి రాసుకోండి. ప్లస్ ఫార్ములాలు రాసుకోండి యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్, స్టాండర్డ్ కేసెస్, ఎస్ఎఫ్డి బిఎండి స్టాండర్డ్, అవి రాసుకోండి. ఎంపిరికల్ పెద్ద పెద్ద ఫార్ములాలు అంత అవసరం లేదు, ఎందుకంటే వాటిని బేస్ చేసి మనము ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్లు అయితే సాల్వ్ చేయం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మన షార్ట్ నోట్స్ అనేది చాలా క్రిస్పీగా ఉండాలి. ఒకప్పుడు జమానాలో షార్ట్ నోట్స్ ఒక నోట్బుక్ తీసుకొని రాసుకునే వాళ్ళు. ఈవెన్ A4 షీట్స్ తీసుకొని దానిలో రాసేసి పక్కాగా ట్యాగ్ చేసుకోండి, అది బెటర్. ఎందుకంటే ఏదైనా ఒక పేపర్ యాడ్ చేయాలనుకుంటే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. యువర్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు ప్రిజర్వ్ దట్ పేపర్స్. చిన్నపిల్లలు అనుకోండి, జస్ట్ అప్పుడే ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు అయితే ఏమవుతుందంటే పేపర్స్ లూజ్ షీట్స్ అలా గాల్లో లేపేస్తూ ఉంటారు. సో మనం అలా కాదు, మనం బాధ్యత తెలిసిన మనుషులం కాబట్టి A4 షీట్లో రాసుకోండి. అడిషన్ సబ్ట్రాక్షన్, ఒకవేళ పేపర్ చాలా గలీజ్గా అయిపోయింది అనుకోండి, తీసి మార్చుకోవచ్చు. సో మేక్ ఇట్ విత్ A4 షీట్స్. నెక్స్ట్ PYQస్ను సాల్వ్ చేయండి. PYQస్ను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ను సాల్వ్ చేస్తే మనం ఏ లెవెల్లో ఉన్నాం తెలుస్తుంది, క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారో తెలుస్తుంది. అంటే మన TGPSC క్వశ్చన్స్ గేట్ లెవెల్ క్వశ్చన్స్ లాగా ఉండవు, దానికి ఒక పర్టికులర్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే మనవన్నీ టైం బేస్డ్ క్వశ్చన్స్, ఆ టైంలోనే చేయగలగాలి. అక్కడక్కడ బౌన్సర్స్ ఉంటాయి, అంటే దోస్ టేక్స్ మోర్ దాన్ రిక్వైర్డ్ టైం, ఆ బౌన్సర్ని టచ్ చేయం. ఈవెన్ మొన్న చూసే ఉంటారు, ఈవెన్ 2020 IPL మ్యాచ్లో ద టాప్ మోస్ట్ రేటెడ్ బ్యాట్స్మెన్ ఒకవేళ మంచి బౌన్సర్ అంటే వదిలేశారు, గుర్తుందా? ఎవరా టాప్ రేటెడ్ బ్యాట్స్మెన్? సో మనం కూడా ఏదైనా బౌన్సర్ వచ్చిందనుకోండి వదిలేయండి. సూర్యవంశీ కూడా వదిలేశాడు.
అయినా కూడా స్ట్రైక్ రేట్ చాలా బాగా మెయింటైన్ చేశాడు. ఎందుకంటే ఏదైనా లూజ్ బాల్స్ 6 కొట్టారు. ఏదైనా ఈజీ క్వెషన్ వచ్చిందనుకోండి 2-3 సెకండ్స్లో ఆన్సర్ పెట్టేయాలి. అండ్ యూ కెన్ యూజ్ దట్ టైమ్ ఫర్ ది అదర్స్. సో పీవైక్యూస్ను సాల్వ్ చేస్తే మనకు స్ట్రాటజీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ అవర్ ఎగ్జామ్ తెలుస్తుంది, కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ అదర్ ఎగ్జామ్స్ కూడా ట్రై చేయండి. ఫస్ట్ పీవైక్యూస్, ఆ తర్వాత ఏపీపీఎస్సి క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. లైక్ అదర్ స్టేట్ పిఎస్సిస్ లైక్ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎంపీఎస్సి మహారాష్ట్ర, తమిళనాడు, ఈ పిఎస్సీలు కూడా మీకు దొరికితే సాల్వ్ చేయండి. ఎస్ఎస్సి జేఈ ఆబ్జెక్టివ్ పేపర్స్ దొరికితే సాల్వ్ చేయండి. బట్ ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ ఈజ్ డిప్లొమా లెవెల్ ఎగ్జామ్, బట్ క్వశ్చన్స్ మంచి క్వశ్చన్సే ఉంటాయి, మంచిగా ఉంటాయి, సాల్వ్ చేయండి. ఈఎస్సి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేయకండి. ఎందుకంటే ఈఎస్సి ప్రిలిమ్స్ క్వశ్చన్ దేర్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇస్ సంథింగ్ హై లెవెల్. మనకు అంత హై లెవెల్లో ఇవ్వకపోవచ్చు కాబట్టి పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి ఈఎస్సి క్వశ్చన్స్, వాటిని వదిలేసి యావరేజ్ లెవెల్ యాజ్ పర్ అవర్ సిలబస్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని సాల్వ్ చేసుకోండి. అండ్ గేట్ 1 మార్క్ క్వశ్చన్స్, న్యూమరికల్ క్వశ్చన్స్ను వదిలేసి మిగతా సాల్వ్ చేయండి. గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ అప్పుడప్పుడు మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో డైరెక్ట్గా దింపుతున్నారు కాబట్టి సాల్వ్ చేయండి. యాక్చువల్లీ మన పిఎస్సి క్వశ్చన్స్ ఆర్ సెట్ బై లోకల్ ప్రొఫెసర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య సిబిటి పేపర్ కదా, అరే ప్రొఫెసర్ నువ్వు ఒక 30 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయి ఆన్ ట్రాన్స్పోర్టేషన్, అరే సార్ నువ్వు ఒక 50 క్వశ్చన్స్ ఆన్ జియోటెక్ ప్రిపేర్ చెయ్యి అని చెప్పి చాలామంది దగ్గర క్వశ్చన్స్ తీసుకొని పూల్ చేసుకొని దే విల్ కీప్ ఇట్ ఇన్ ఎ పూల్ అండ్ ర్యాండమ్లీ దే పికప్ ఫర్ ది ఎగ్జామినేషన్. కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక టాపిక్ పైన 30-50 క్వశ్చన్స్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు, సొంతంగా క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఏదైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళు క్రియేట్ చేయడంలో తప్పు చేశారనుకోండి, వాళ్ళని అందరు బ్లేమ్ చేస్తారు. ఈ మధ్య మీడియా చాలా పవర్ఫుల్ కాబట్టి క్వశ్చన్ సెట్టర్స్ కూడా ఇంటెలిజెన్స్ అయిపోయారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ అవైలబుల్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ని తీసుకుంటారు, తీసుకొని వాటిని ఇవ్వడానికి ట్రై చేస్తారు. కాబట్టి ట్రై టు గో త్రూ ఆల్ ది రిలవెంట్ క్వశ్చన్స్. మన ఎగ్జామినర్ ద క్వశ్చన్ సెట్టర్ సైకాలజీని బేస్డ్ చేసుకొని మనం కూడా ప్రిపేర్ అవ్వాలి, అది తప్పదు. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి, మన టెస్ట్ సిరీస్ ఉంటాయి, కంపల్సరీ తీసుకోండి. టెస్ట్ సిరీస్లో ఇనిషియల్గా మనకు 0 మార్కులు వచ్చినా కూడా ఎక్కడ డౌన్గ్రేడ్ అవ్వకండి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అరే టెస్ట్ సిరీస్ నేను టెస్ట్ రాస్తే నాకు తక్కువ మార్కులు వస్తాయి, నా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది అంటే ఏమవుతుంది తెలుసా, మీరు టెస్ట్ సిరీస్ రాకపోతే ఎగ్జామినేషన్లో తప్పులు చేస్తాం, అప్పుడు చాలా అన్రికవరబుల్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీ. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి, మనకు 2-3 చాప్టర్స్ కలిసి ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయి, కామన్ 2-3 సబ్జెక్టులు కలిసి ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. సో అలా లెవెల్ పెంచుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మన క్లారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ఈజ్ ద పవర్. మనకు కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఓకేనా? ప్రయారిటైజ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. ఈవెన్ మన సిబిటి టెస్ట్ కాబట్టి మనకు అన్ని క్వశ్చన్లు 150 క్వశ్చన్లు ఈ రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి, 1 to 150. మీరు క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 150కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సో క్వశ్చన్ నెంబర్ 1 చాలా క్రిటికల్ క్వశ్చన్ అనుకోండి, దాన్ని వదిలేయండి, గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజీ, దాన్ని ఆన్సర్ చేయండి. ఒక్కసారి ఆన్సర్ చేస్తూనే దాని కలర్ మారిపోతుంది, దాని వైపు ఇంకా తర్వాత చూడకండి. నేను తర్వాత కరెక్షన్ చేస్తాను కూడా పెట్టుకోకండి. ఒక్కసారి ఆన్సర్ పెట్టేశారంటే దేర్ ఎండ్స్ ద మ్యాటర్, దాన్ని రివిజన్ చేయడానికి పెట్టుకోకండి. సో అలా ర్యాండమ్ అలా వెళ్తూ 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 ఆల్ ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ రౌండ్లో సాల్వ్ చేయండి. తర్వాత కొద్దిగా హయ్యర్ లెవెల్ క్వశ్చన్ నెక్స్ట్ రౌండ్లో సాల్వ్ చేయండి. ఇంకొద్దిగా క్రిటికల్ క్వశ్చన్స్ థర్డ్ రౌండ్లో సాల్వ్ చేయండి. అలా ఫైనల్గా బాగా క్రిటికల్ క్వశ్చన్స్ టైం ఉంటే ఎగ్జామినేషన్ హాల్లో సాల్వ్ చేయండి, లేకపోతే ఎగ్జామ్ తర్వాత ఎప్పుడైనా చూసుకోండి. ఎందుకంటే వెరీ క్రిటికల్ క్వశ్చన్ను ఒక 5 minutes స్పేర్ చేసి ఎగ్జామ్ హాల్లో సాల్వ్ చేశారనుకోండి, దట్టు స్టార్టింగ్ 1.5 hour టైంలో స్టార్ట్ చేశారనుకోండి, మన కాన్ఫిడెన్స్ను ఒక్కసారిగా కిందకి గుంజుతుంది. అలా గుంజిందంటే ఫట్టు. సో రౌండ్ రాబిన్ సిస్టమ్ అయితే కంపల్సరీ. ఫస్ట్ ఈజీ, నెక్స్ట్ హయ్యర్ లెవెల్,
లాస్ట్ క్రిటికల్ క్వశ్చన్స్. మన సిబిటీలో అది పాసిబుల్ అవుతుంది. ఫైనల్గా లాస్ట్ 5 మినిట్స్ ఆఫ్ టైంలో 5 మినిట్స్ టైం ఉన్నప్పుడు ఒక్కసారిగా చూసుకొని, వాచ్ అలౌ చేయరనుకోండి, ఆ కంప్యూటర్లో టిక్కింగ్ వాచ్ ఉంటుంది కదా, అది చూసుకొని లాస్ట్ 5 మినిట్స్లో ఏవైతే మీరు అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో అన్నీ ఆన్సర్ పెట్టేయండి. ఎందుకంటే మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు. కొంతమంది ఉంటారు చాలా గాంధీ మహాత్ముడి కోవ కిందికి వస్తారు, అరే నాకు ఈ ఆన్సర్ తెలియదు నేను వదిలేస్తా అంటారు. అలా కాదు, ఏదో ఒక ఆన్సర్ పెట్టండి, మీ ఇష్టం. 1 2 3 4 అనుకొని ఏదో పెట్టేసేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి లక్ బాగా ఉంటే అవి కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లర్న్ అపాన్ మిస్టేక్స్. మనం టెస్ట్ సిరీస్ రాస్తున్నప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తాం. ఒక్కొక్కసారి క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ పెడతాం, ఒక్కొక్కసారి పైకి దాన్ని ఏమంటారు ఒక లైన్ మిస్ చేస్తాం, ఒక్కొక్కసారి యూనిట్స్ మిస్ చేస్తాం, ఒక్కొక్కసారి ఆప్షన్స్ కరెక్ట్గా చదవకుండా పికప్ చేసుకుంటాం. ఎందుకంటే ఆప్షన్ ఏ కరెక్ట్ అనుకుంటాం కానీ బీసీడీలో ఇంకా మోర్ అప్రాప్రియేట్ ఆన్సర్లు ఉంటాయి. సో అలాంటి టైంలో ఏ మిస్టేక్స్ మీరు చేస్తున్నారో అవన్నీ నోట్ చేసుకోండి. ద మిస్టేక్స్ ఆఫ్ వన్ పర్సన్ మే బీ కామన్ ఫర్ దట్ పర్సన్ ఓన్లీ. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ చేసే మిస్టేక్స్ మీరు చేయకపోవచ్చు, మీరు చేసే మిస్టేక్స్ మీరు ఫ్రెండ్స్ చేయకపోవచ్చు. ఇవన్నీ ఇండివిజువల్ అనమాట. మీ మిస్టేక్స్ మీరు నోట్ చేసుకొని ఎక్కడైతే అలాంటి మిస్టేక్ అవకాశం ఉందో అక్కడ జాగ్రత్తగా ఉండండి. సో దిస్ ఇస్ ద వే యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ మన సర్వీస్ కమిషన్ ఎగ్జామ్. నెక్స్ట్ కమింగ్ టు ద ఎంప్లాయిడ్ అండ్ స్టూడెంట్స్ టేకింగ్ కోచింగ్. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఎంప్లాయిడ్. ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నాను, నాకు టైం తక్కువ ఉంది, ఆల్రెడీ నేను కోచింగ్లో ఉన్నాను, మార్నింగ్ టు ఈవినింగ్ క్లాసులు ఉన్నాయి, నాకు టైం తక్కువ ఉంది ప్రిపరేషన్కు. అప్పుడు మీరు ఎలానోలాగా 4 to 5 అవర్స్ స్క్వీజ్ అవుట్ చేసి మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. అండ్ అట్ ది సేమ్ టైం కోచింగ్లో క్లాసులు తీసుకుంటున్న మార్నింగ్ టు ఈవినింగ్ వరకు క్లాసులు ఉంటాయి కదా, మీరు ఏం చేయాలంటే ఫుల్ అలర్ట్గా ఉండండి. క్లాస్లోనే మీ 50 to 60% ఆఫ్ ప్రిపరేషన్ అయిపోయేటట్టు ఉండాలి. ఫుల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద క్లాస్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసుకోండి. వాట్ ఎవర్ కాన్సెప్ట్ ఈజ్ గివన్ బై ద టీచర్, ఆ కాన్సెప్ట్ అక్కడే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, నోట్ చేసుకోండి. ఎందుకంటే మనకు టైం బాగా సేవ్ అవుతుంది అలా చేయగలిగితే. కొంతమంది ఉంటారు ఏం చేస్తారంటే క్లాస్ రూమ్లో ఏదో క్యాజువల్గా రాసుకుంటారు, తర్వాత పోయి చదువుకుందాంలే అనుకుంటారు, మనకు అంత టైం లేదు. సో వీఆర్ అట్ ది ఫ్యాగ్ ఎండ్. కాబట్టి క్లాస్లోనే మన సగం ప్రిపరేషన్ అవ్వాలి, సగం కాదు 60% అవుతే ఇంకా బెటర్. మిగిలింది వచ్చిన తర్వాత రివిజన్ చేయాలి. 4 to 5 అవర్స్ కంపల్సరీ పెట్టుకోండి, మార్నింగో ఈవినింగో ఏదో ఒక టైంలో అయితే పెట్టుకోండి, దట్ ఈస్ కంపల్సరీ. సో కాన్సన్ట్రేట్ ఆన్ టాపిక్స్ కవర్డ్ ఆన్ దట్ డే. ఏ రోజైతే ఆ క్లాస్లో ఏ టాపిక్ అయితే చెప్తారో ఆ టాపిక్లోని పాయింట్స్ను కవర్ చేయండి ఆ రోజు. ప్రిపేర్ షార్ట్ నోట్స్. షార్ట్ నోట్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా, చదువుతున్నప్పుడే షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేయాలి. సాల్వ్ రిలవెంట్ ఆబ్జెక్టివ్స్. మన క్లాస్ రూమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు కోచింగ్ తీసుకుంటూ ఉంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ టాపిక్ అయిపోయింది అనుకోండి, దాని ఎండ్ క్లాస్ రూమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఈవినింగ్ అదే రోజే వచ్చి చేయండి. ఆ రిలవెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ టాపిక్ పైన. మన క్వశ్చన్స్ అన్నీ టాపిక్ వైజ్ సపరేటెడ్ సెగ్రిగేటెడ్ ఉంటాయి, కాబట్టి ఆ టాపిక్ పైన ఉన్న క్వశ్చన్స్ చేయండి, మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే ఏ రోజైతే టాపిక్ కవర్ చేశారో అదే రోజే ఆ టాపిక్ను మీరు చదవగలిగితే ఏమవుతుందంటే మైండ్లో ఫ్రెష్గా ఉంటుంది, అది అలానే అతుక్కుపోతుంది. అతుక్కుపోయిందంటే బయటకు రాదు, అంత స్ట్రాంగ్గా అతుక్కుంటుంది. సో ఏ కాన్సెప్ట్ ఏ రోజైతే నేర్చుకున్నారో అదే రోజే చదవండి. కుదరలేదు నెక్స్ట్ డే అయితే కంపెన్సేట్ చేయడానికి ట్రై చేయండి. ఏమవుతుందంటే ఈరోజు ఒక కాన్సెప్ట్ క్లాస్లో చెప్పారు, వారం తర్వాత ఆ కాన్సెప్ట్ చదవాలని ట్రై చేస్తే కుదరదు. ఎందుకంటే మన బ్రెయిన్, మన మెమరీ ఈజ్ వోలటైల్, గాలికి ఆవిరవుతుంది. ఆఫ్టర్ 1 వీక్ ఏమవుతుందంటే ఆ రోజువి ఉంటాయి, ప్లస్ 1 వీక్కి అడిషన్ క్యుములేటివ్ అడిషన్, రికవరీ చేయలేని మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే మనకు టైం చాలా తక్కువగా ఉన్నది మిత్రమా, టైం లేదు మిత్రమా, జాగ్రత్తగా ముందుకెళ్ళాలి, తప్పదు. నెక్స్ట్ అదర్ స్టూడెంట్స్. ఆల్రెడీ నేను కోచింగ్ తీసేసుకున్నాను, కోచింగ్ అయిపోయింది, ఫుల్ టైం ఫ్రీగా ఉన్నాను, అలాంటి వాళ్ళు 6 to 8 అవర్స్ పర్ డే ఎఫెక్టివ్ టైం యూటిలైజ్ చేయండి.
సో ఏం చేస్తారంటే ఒక 3 అవర్స్ టెక్నికల్ థియరీ చదవండి, తర్వాత రిలవెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయండి, ఆబ్జెక్టివ్స్ అన్నీ సాల్వ్ చేయండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేస్తున్నప్పుడు మార్నింగ్ టైం ఈజ్ బెటర్. మధ్యాహ్నం కొద్దిగా నిద్ర వస్తుంటుంది కదా తిన్న తర్వాత, తినే ముందు, అప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనకు బ్రెయిన్ కొంచెం యాక్టివ్గా ఉండాల్సి వస్తుంది. యాక్టివ్గా ఉంటే నిద్రకు దూరంగా అవుతాం. సో ఏదైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే, అంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినవి కానీ తెలిసినవి ప్రాక్టీస్ చేయాలనుకుంటే మధ్యాహ్నం చేయండి. నెక్స్ట్ ఈవినింగ్ టైమ్స్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ చదువుకోండి. 1 అవర్ మనం ఏ మిస్టేక్స్ అయితే చేస్తున్నాము అనేది ఒకసారి అవగాహన చేసుకోండి. అలా చేసుకోకపోతే ఏమవుతుందంటే ఎండ్లో చాలా కష్టమవుతుంది. మనం ట్రాక్లో వెళ్తున్నామా, పక్కకి వెళ్తున్నామా, మనం ఏం చేస్తున్నాము, ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి చూసుకోండి. 30 మినిట్స్ రివిజన్ ఆన్ షార్ట్ నోట్స్ ఇస్ రిక్వైర్డ్. ఎందుకంటే రివిజన్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ ఫార్ములాలు, స్పెసిఫికేషన్స్ అలా గుర్తుండిపోతాయి. ఈవెన్ మన మెమరీ ఎంత పవర్ఫుల్ అంటే ఎగ్జామ్ హాల్లో ఏదైనా ఒక స్పెసిఫికేషన్ లేకపోతే ఒక ఫార్ములా రిట్రీవ్ చేసుకోవాలనుకోండి, అలాంగ్ విత్ దట్ ఫార్ములా మనం ఆ ఫార్ములాని షార్ట్ నోట్స్లో ఎక్కడ రాసాం, ఏ మూల రాసాం, వాట్ ద కలర్ ఆఫ్ ది ఇంక్, వాట్ ద కండిషన్ ఆఫ్ పేపర్, అన్నీ గుర్తొస్తాయి. కరెక్టేనా? దట్ ఇస్ ద పవర్ ఆఫ్ అవర్ మెమరీ. సో మెమరీ యూస్ చేసుకోండి, మనకు ఉంది, యూస్ చేయండి. మెమరీ సార్ ఇప్పుడు యూస్ చేస్తే ఫ్యూచర్ ఎలా, అది కాదు, యూస్ చేయండి. సో దట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్టడీ. నెక్స్ట్ మన టైప్ ఆఫ్ క్వశ్చన్స్, సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్ చదువుతూనే ఆన్సర్ పికప్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ను మ్యాక్సిమం 10 to 15 సెకండ్స్లో ఆన్సర్ చేయాలి. సో దట్ యూ కెన్ సేవ్ టైమ్ అపాన్ ఇట్. ఫస్ట్ రౌండ్లో ఇలాంటి క్వశ్చన్లన్నీ ఆన్సర్ చేసేసుకోవాలి, సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్. ఈవెన్ గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇలాంటివే ఉంటాయి. సో ఇక్కడ సేవ్ చేసిన టైమును మనము నెక్స్ట్ వాడుకుంటాం. ఈవెన్ క్రికెట్లో కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఓవర్స్లో మంచి రన్ రేట్ ఉందనుకోండి, లాస్ట్లో రిలాక్స్డ్గా ఉండొచ్చు. మంచి రన్ రేట్ ఉండాలి, వికెట్లు పడకుండా ఉండాలి, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పడకుండా ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు దిస్, స్పెసిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. మన షార్ట్ నోట్స్లో అన్ని స్పెసిఫికేషన్స్ రాయమని చెప్పాను కదా, ఇలాంటి స్పెసిఫికేషన్స్ అన్ని బట్టి కొట్టాలి, రట్టు చేయాలి, చూస్తూనే ఆన్సర్ పెట్టగలగాలి. ఇవి కూడా హార్డ్లీ 10-15 మనకు తెలిసి ఉంటే 10 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు. తెలియకపోతే దాని మీద ఎక్కువ కుస్తీ పడకండి. ఎందుకంటే అస్సలు తెలియలేదనుకోండి, అది కంప్లీట్లీ న్యూ స్పెసిఫికేషన్ అనుకోండి, వదిలేయండి. తెలిసిన కాన్సెప్ట్ అయితే కొద్దిగా అటు ఇటు ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ చూసుకొని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కమింగ్ టు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇవి కూడా మనకు కామన్గా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఇందులో అన్నీ తెలిసి మ్యాచ్ చేయాల్సిన పని లేదు. ఏదైనా 1-2 తెలిస్తే మనం ఆన్సర్ పికప్ చేసుకోవచ్చు, అలానే సెట్ చేస్తారు మన పేపర్లో. అదే గేట్ ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ అంటే చాలా క్రూషియల్గా, క్రిటికల్గా మ్యాచ్ చేస్తారు. ఇక్కడ మనం 1 మినిట్లో ఆన్సర్ చేయాలి కాబట్టి ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ చూసుకొని ఆన్సర్ పికప్ చేసుకోవడానికి అనువుగానే చేస్తారు. కొద్దిగా లాజికల్గా చూస్తే మనకు అర్థమవుతుంది. ఇలాంటివన్నీ మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే తెలుస్తాయి. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ నాట్ ఓన్లీ మ్యాన్, ఈవెన్ మంకీ ఆల్సో పర్ఫెక్ట్, డాంకీ ఆల్సో బికమ్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. నౌ కమింగ్ టు స్టేట్మెంట్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇస్తారు, అందులో విచ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఈజ్ ఫాల్స్ అని చెప్పి అడుగుతుంటారు. ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు. దిస్ ఇస్ ద స్టైల్ ఆఫ్ ఈఎస్సి క్వశ్చన్స్. అవి మన సర్వీస్ కమిషన్లో కూడా పడుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఇందులో కూడా అన్నీ మనకు కరెక్ట్గా తెలియాలని అవసరం లేదు. 1 or 2 స్టేట్మెంట్స్ తెలిస్తే మనం ఆన్సర్ పికప్ చేసుకోగలం. ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ వాడుకోవాలి. సో క్వశ్చన్ లెంత్ చూసి భయపడకండి. లెందీ క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, కానీ ఒక్కసారి లాజికల్గా థింక్ చేసి ఆన్సర్ పికప్ చేసుకోగలిగితే చాలా ఈజీగా ఉంటాయి. సో స్టేట్మెంట్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇది కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది, బట్ లెస్ దాన్ 1 మినిట్లో అయిపోతాయి. ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ న్యూమరికల్ క్వశ్చన్స్. వీటిలో పెద్ద బాధ. ఇవి లాస్ట్ రౌండ్లో చేయండి. ఎందుకంటే క్యాలిక్యులేటర్ ఇస్తాడా తెలియదు, ఆన్లైన్ వర్చువల్ క్యాలిక్యులేటర్ ఇస్తాడా ఇవ్వడా తెలియదు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు ఏమవుతాయంటే ఒక్కొక్కసారి చూడడానికి ఈజీగానే అనిపిస్తాయి, కానీ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలంటే కష్టం అవుతాయి.
కాబట్టి మన రౌండ్ రాబిన్ సిస్టంలో న్యూమరికల్స్ని లాస్ట్కి తోసిపడేయండి. దట్ ఈస్ ద రైట్ చాయిస్. అన్ని క్వశ్చన్లు అయిన తర్వాత లాస్ట్లో ఇలాంటి క్వశ్చన్ను సాల్వ్ చేయడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఈవెన్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లు కూడా క్యాలిక్యులేటర్ లేకపోతే ఒక్కొక్కసారి యూనిట్ కన్వర్షన్లు అన్నీ ఉంటాయన్నమాట వీటిలో. ఎందుకంటే తప్పు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్లో అయితే స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్లో ఇలాంటి క్వశ్చన్లు సాల్వ్ చేయాలి అనుకుంటే ఎక్కువ టైం తీసుకుంటామంటే మన రన్ రేట్ పడిపోతుంది. లాస్ట్లో టైం సరిపోలేదు అంటే అవుట్, మనకు జాబ్ రానట్టే. అంటే మనకి ఇచ్చిన స్టిపులేటెడ్ టైంలో మనము క్వశ్చన్స్ సాల్వ్ చేయలేక కొన్ని మిగిలిపోయాయి అంటే హోప్ లెస్. టైం బాగా మేనేజ్ చేసుకోవాలి. సో న్యూమరికల్ క్వశ్చన్స్ అన్ని లాస్ట్లో తోయండి. రౌండ్ రాబిన్ సిస్టంలో లాస్ట్లో మనం సాల్వ్ చేస్తాం. ఓకే, సో జస్ట్ అవుట్లైన్ స్కెచ్ ఇచ్చాను నేను, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం కథ అనేది. సో మన కోచింగ్ సెంటర్ గురించి తెలియని వాళ్ళు లేరు. ఈవెన్ మీరు ఆల్మోస్ట్ ఒక 30 years బ్యాక్ స్టూడెంట్ని అడిగినా కూడా చెప్తారు. అంటే ఓల్డ్ ఆల్రెడీ హై లెవెల్లో డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చాలామంది మన స్టూడెంట్సే ఉన్నారు. విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, విత్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఏది చదవాలి, వాట్ టు రీడ్ అండ్ వాట్ నాట్ టు రీడ్ విల్ టెల్. సో యూ కెన్ రిలై అపాన్ అవర్ కోచింగ్. ఆలోచించండి. కోచింగ్ చాలామంది ఆల్రెడీ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళ గురించి కాదు. తీసుకోవాలనుకున్న వాళ్ళకు మాత్రం ఇది ఒక మంచి అవకాశం, ఇది ఒక మంచి రిసోర్స్ అని చెప్పచ్చు. సో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ క్లారిటీ ఇస్తాం, ఎగ్జామ్ ఫోకస్ మాత్రమే చెప్తాం. పిచ్చివన్నీ అవసరం లేనివన్నీ వదిలేసి చదువుకోవాల్సి వస్తుంది. వాట్ టు రీడ్ అండ్ వాట్ నాట్ టు రీడ్ విల్ టాక్ అబౌట్ ఇట్. సో ఈవెన్ స్టడీ మెటీరియల్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ తోటి రాసిన స్టడీ మెటీరియల్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ విల్ బీ గివన్ టు యూ. ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు యూ. ఈవెన్ ర్యాంక్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ద ప్రీవియస్ ఇయర్ ర్యాంకర్స్, టాప్ నంబర్ 1 ర్యాంకర్స్ అందరూ ఏ స్టూడెంట్సే ఉంటారు. దిస్ ఈజ్ నాట్ ఏ వాట్ డూ యూ సే, నేనేదో పెద్దగా చెప్తున్నానని కాదు, దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది ఏరియాస్ ఏ స్టూడెంట్స్ అయితే ఎక్కడ పడితే అక్కడే ఉంటారు. వాళ్ళని ఒక్కసారి అడగండి, అరే అన్న ఏం చేయాలి నేను అని అడగండి. ఖచ్చితంగా వాళ్ళు దే విల్ డైరెక్ట్ యూ టు ద రిక్వైర్డ్ డైరెక్షన్. సో ప్రూవన్ ట్రాక్ రికార్డ్, ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ప్లేస్ వీ హ్యావ్ గుడ్ రిజల్ట్స్ కమింగ్ అవుట్. యాక్చువల్గా మనము ట్రాక్ చేయడం లేదు. ఓల్డెన్ డేస్లో నుంచి చాలామంది మన స్టూడెంట్సే కానీ కరెక్ట్గా ట్రాక్ రికార్డ్ లేదు. బట్ హవెవర్ వీ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్ కమింగ్ అవుట్ ఇన్ దిస్ ఏరియా. సో ఆల్మోస్ట్ ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీ హ్యావ్ ట్రైన్డ్ అప్, ట్యూన్డ్ అప్. నౌ కమింగ్ టు టీజీపీఎస్సీ ఏడబ్ల్ఈ, మనకు క్లాస్ రూమ్ కోచింగ్ ఉంది, ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. నేను దూరంగా ఉన్నాను, నేను చదవలేను అంటే సెల్ఫ్ పేస్డ్ అంటే రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. రికార్డెడ్ క్లాసెస్ మనం ఎన్నిసార్లు అయినా వినొచ్చు. ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు కదా, ఎక్కడో దూరంగా ఉంటారు, వాళ్ళకి రికార్డెడ్ క్లాసెస్ కూడా మోర్ దాన్ ఎనఫ్. ఎందుకంటే వాళ్ళు దాన్ని జస్ట్ రివిజన్ లాగా చూసుకుంటారు. ఒకవేళ టైం లేకపోతే స్పీడ్ పెంచి కూడా మీరు వినొచ్చు. సో ఇఫ్ యు ఆర్ ఫార్ అవే అండ్ ఆల్రెడీ వర్కింగ్, ఆల్రెడీ ఆక్యుపైడ్ విత్ సమ్ వర్క్, ఈ టైంలో నేను చదవడానికి కానీ కోచింగ్ కానీ రాలేకపోతున్నాను అంటే బెటర్ ఈస్ ద రికార్డెడ్ క్లాసెస్. వీ కాల్ ఇట్ అ సెల్ఫ్ పేస్డ్ ప్రోగ్రామ్. లైవ్ క్లాసెస్ అనేవి లైవ్, యూ హ్యావ్ ది ఇంటరాక్షన్ విత్ ఫ్యాకల్టీ, ఇంటరాక్షన్ ఉంటుంది. బట్ ఒక పర్టికులర్ టైంలో మీరు కూర్చొని చదువుకోవాల్సి ఉంటుంది. సంథింగ్ లైక్ క్లాస్ రూమ్ కోచింగ్లో అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మీరు యాక్చువల్ కాంపిటీషన్ చూడొచ్చు, అదర్ స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూడొచ్చు, అదర్ స్టూడెంట్స్ ఏ లెవెల్లో ఉన్నారో చూడొచ్చు, కాన్ఫిడెన్స్ను బాగా బిల్డప్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ తక్కువ ఉన్నాము, ఎక్కడ ఎక్కువ ఉన్నాము అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు సాగచ్చు. దట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రియల్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్. తప్పదు, కుదరదు అనుకుంటే గో ఫర్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్.
ఒకవేళ నాకు టైం ఈజ్ నా చేతిలో లేదు, నాకు ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రీ టైం ఉంటుంది, అప్పుడు నేను క్లాసులు వినాలనుకున్నానంటే గో ఫర్ దిస్. సో అన్ని రకాలు ఉన్నాయి. ఈవెన్ మన క్లాస్ రూమ్ కోచింగ్ 3rd జూన్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 13th జూన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. సో డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి, మీరు చూడండి ఒకసారి. గో టు ద వెబ్సైట్ ఆఫ్ ఏఎస్ అకాడమీ అండ్ దెన్ టచ్ ఇట్. వీ హ్యావ్ ది టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. మనము ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం క్రికెట్ చూసాం అనుకోండి, ఐపీఎల్ మ్యాచ్లన్నీ చూసాం, మనము ఫీల్డ్లోకి వెళ్ళి ఆడచ్చా? ఫస్ట్ బాలే డక్అవుట్ అవుతాం. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ క్రికెటర్, అపార్ట్ ఫ్రమ్ థియరీ, లిటిల్ థియరీ, ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. ఫీల్డ్లోకి వెళ్ళాలి, గ్రౌండ్లోకి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి, బాల్ను ఫేస్ చేయాలి, బాల్ను కొట్టాలి, 2-3 దెబ్బలు తినాలి, కింద పడాలి, దొరలాలి. అప్పుడే మనం స్ట్రాంగ్ అవుతాం. సో ఓన్లీ థియరీ చదివినంత మాత్రాన మనకి ఎప్పుడు సక్సెస్ అనేది రాదు. దానికోసం మనము నెట్ ప్రాక్టీస్ చేయాలి. టెస్ట్ సిరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ టెస్ట్ సిరీస్ను పక్కన పెడతారు. వాళ్ళు రికవరబుల్ కానీ తప్పులు చేస్తూ ఉంటారు. టెస్ట్ సిరీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. కాన్సన్ట్రేట్ ఆన్ దట్. అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ పోస్టల్ కోచింగ్ ఆల్సో. మీరు పోస్టల్ కోచింగ్ తీసుకొని, ఆల్రెడీ మీరు కోచింగ్ తీసుకున్నారనుకోండి, ఎప్పుడో 5 years బ్యాక్ కోచింగ్ తీసుకుంటారు. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ లేటెస్ట్ మెటీరియల్, యూ కెన్ టేక్ ద పోస్టల్ కోచింగ్, సబ్స్క్రైబ్ ద పోస్టల్ కోచింగ్ అండ్ take the latest material and go through it. So we have various ways, and for details go through this. Okay dear students, టెన్షన్ పడకండి, కూల్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. జయం మనదే. జిఎస్ పేపర్ను కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే చాలామంది టెక్నికల్లో స్ట్రాంగ్గా ఉంటారు. జిఎస్ పేపర్కు చాలా వాల్యూ ఇవ్వండి. డెఫినెట్లీ మీరు ఎండ్లో చాలా బెనిఫిట్ అవుతారు. నేను ఆల్రెడీ టెక్నికల్ తీసుకున్నాను సార్, మన దగ్గర ఓన్లీ జిఎస్ క్లాసెస్ కూడా ఉన్నాయి, వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జనరల్ క్లాసెస్లో జనరల్గా గాలిగా కూర్చొని చదవకండి, ఫుల్ కాన్సన్ట్రేట్ చేయండి. సార్ థియరీ చెప్తున్నా కూడా మీరు రన్నింగ్ నోట్స్ పాయింట్స్ రాసుకోండి. సో ఆ పాయింట్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఒక్కసారి రాస్తే 1000 సార్లు విన్నట్టే, మన భాష చెప్తాడు కదా. సో ఒక్కసారి రాస్తే 1000 క్లాస్లో టకటక రాసుకోండి. ఆ హ్యాండ్ రైటింగ్ మీకు మాత్రమే అర్థమైతే సరిపోతుంది. నేను చాలా నీట్గా రంగులు వేసి రాస్తానకండి, జస్ట్ స్క్రిబుల్ ఇట్, మోర్ దెన్ ఇనఫ్. సో జనరల్ స్టడీస్ బాగా జాగ్రత్తగా చూసుకోండి. డెఫినెట్లీ విల్ గో అహెడ్ with green pen. I wish you all the best. Thank you very much. Thank you for your time. Thank you.